సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. వీడియోని వీక్షించే ముందు నాదొక విన్నపము. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు మా ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను వేమన శతకములోని 221 నుండి 230 పద్యాలను మీకు వివరించబోతున్నాను. ఎక్కడ వెదకిన తానై మృక్కను తావెందులేక మూలము తానై చక్కగా నిర్భయుడగుచును నిక్కము నిన్నంటియుండు నిజముగవేమా ఎక్కడ వెదకిన తానై మృక్కను తావెందులేక మూలము తానై చక్కగా నిర్భయుడగుచును నిక్కము నిన్నంటియుండు నిజముగవేమా ఓ వేమ, ఎందు చూచినా ఎక్కడెక్కడ వెదకి చూసినా అన్నీ తానే అయి నమస్కరించడానికి సైతము తావు ఇచ్చునట్టి విధముగా లేని ఆ పరమాత్మ స్వరూపుడు నిన్నే నిజముగా అనుసరించుతూ సంచరిస్తున్నాడు. ధైర్యముగా ఆ పరబ్రహ్మము యొక్క తత్వమును అర్థము చేసుకొనుము అని భావము. ఇంటి ఇంటిలోని ఈశ్వరునిరుగక అంటి చూడలేక అడవులందు ఉండగోర దైవముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమా ఇంటి ఇంటిలోని ఈశ్వరునెరుగక అంటి చూడలేక అడవులందు ఉండగోర దైవముండనీయడువాని విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ప్రతి ఒక్కరికి వారి వారి మనస్సులనందు గృహములోను కొలువై ఉన్నట్టి ఆ భగవంతుని ఏ మాత్రముయును గ్రహించలేక ఎవరికి తోచినట్టి మార్గాలలో ఎవరికి వారు ఆ భగవంతుడిని వెదకుచు కొండలు వనములు కికారణ్యములు కొండ గుహలను వెదకుచు తపస్సునే మార్గముగా ఎంచుకున్నప్పటికీ ఆ భగవంతుని దర్శించలేకపోతున్నారు కదా అని భావము. హరికి దొరికెనందురా సిరియపుడే దొరికే కాదె విషము హరునకరయా ఎవరికెట్టులగునో ఎవరెరుగుదురు విశ్వదాభిరామ వినురవేమా హరికి దొరికెనందురా సిరియపుడే దొరికే కాదె విషము హరునకరయా
ఎవరికెట్టులగునో ఎవరెరుగుదురు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఆ వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకు పాల సముద్రమున నుంచి లక్ష్మీదేవిని తనకు అర్ధాంగిగా పొందగా అదే పాల సముద్రమున నుంచి ముక్కంటి అయిన ఆ పరమేశ్వరునికి హాలాహలం లభించను కదా. అనగా విధికృతమున ఎవరెవరికి ఏది ప్రాప్తమో అదే ప్రాప్తించును కదా. ఆ భగవంతుడైన ఇందు మాత్రము అందరూ సమానమే కదా. ఆ భగవంతుడికైనా ఇందు వ్యత్యాసము లేదు కదా. దీనికి అందరూ అతీతులే కదా అని భావము. కడుపులోని మలము కడమని ఎముకలు కలదు మాంసమింత కంపుతోలు మలము నెత్తి మీద మ్రానెట్టు కలుగురా విశ్వదాభిరామ వినురవేమా కడుపులోని మలము కడమని ఎముకలు కలదు మాంసమింత కంపుతోలు మలము నెత్తి మీద మ్రానెట్టు కలుగురా విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ మానవుని దేహమంతా కూడా చాలా మలినమైనట్టిదే కదా. ఏలననగా కడుపులో ఉన్నట్టి మలముయును అది మోసేటటువంటి ఎముకలతో నిర్మాణమైనట్టి ఒక గూడు, దానిపైన అంతా నిర్మితమైనట్టి రక్త మాంసములు, ఈ యావత్ శరీరమంతయును కలిపినట్టి పై పూతలాగా ఒక చర్మముయును, ఇట్టిదే మానవుని యొక్క దేహము. యావత్ మానవ సముదాయమునకు ఈ దేహము సర్వసాధారణమైనదే. ఇట్టి దేహము మీద ఈ ధరణి పైన నివసించడి మానవులకు ఎందుకంత మమకారము కామ వికారము కలుగుతోందో అర్థం కావటం లేదు అని భావము. నందనుడు పెరిగి పెద్దలకందరకు విధేయుడైనా ఆనందమగున్ పొందిక చెడి సత్పురుషుల నిందను బడా చింత కలుగు నికము వేమా నందనుడు పెరిగి పెద్దలకందరకు విధేయుడైనా ఆనందమగున్ పొందిక చెడి సత్పురుషుల నిందను బడా చింత కలుగు నికము వేమా. ఓ వేమ, తల్లిదండ్రులకు కుమారుడు జన్మించి పెరిగి పెద్దవాడైన తరువాత అందరికీ అనుకూలముగా మెలుగుతూ వినయ విధేయతలు కలిగి ఉన్నట్లయినా మిక్కిలి సంతోషము కలుగును. అట్లు కాక చెడు ప్రవర్తన కలిగిన వాడై ఎవరిని లెక్క చేయక మదోన్మత్తుడై తిరిగిన ఎడల సజ్జనుల చేత నిందింపబడుతూ ఉన్న ఎడల ఆ కన్న తల్లిదండ్రులకు మిక్కిలి వేదనను కలుగును కదా అని భావము. అసువినాశమైన ఆనంద సుఖకేలి సత్యనిష్టపరుని సంతరించు
సత్యనిష్ట చూడ సజ్జన భావంబు విశ్వదాభిరామ వినురవేమా అసువినాశమైన ఆనంద సుఖకేలి సత్యనిష్ట పరుని సంతరించు సత్యనిష్ట చూడా సజ్జన భావంబు విశ్వదాభిరామ వినురవేమా అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఉత్తమమైన గుణములచే శోభిల్లునట్టి ఒక సజ్జనుడు ఒక ప్రక్క తన ప్రాణములు పోయినా కూడా సత్యవ్రతమును ఏ మాత్రముయును వదిలిపెట్టడు కదా. సత్యమును బ్రతికించడం కోసం అవసరమైతే తన ప్రాణాలను సైతం వదలడానికి త్యాగమును చేస్తాడే కాని సత్యవ్రతనిష్టను మాత్రం ఏ పరిస్థితి నందు అయినా వదిలివేయడు కదా. ఇటిదియే కదా సజ్జనుల యొక్క స్వభావము అని భావము. ఉదాహరణకు హరిశ్చంద్ర చక్రవర్తి కేవలం సత్యం కోసమే కదా తన యొక్క యావత్ రాజ్యాన్నంతా విశ్వామిత్రునికి ఇచ్చివేసి కట్టుబట్టలతో భార్యాపుత్ర సమేతంగా అడవుల పాలై ఎన్ని కష్టములనైనా అనుభవించాడే కానీ సత్యవ్రతనిష్టను మాత్రం వీడలేదు. చివరికి నక్షత్రకుడు ధనముని ఇమ్మని ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా హరిశ్చంద్రుని చేత అసత్యమును పలికించలేకపోయెను కదా. సతిని చూచి చూచి సౌఖ్యంబు కోరును గతిని కానలేడు కర్మజీవి. గతులు సతుల వలన కానంగలేరయా విశ్వదాభిరామ వినురవేమా. సతిని చూచి చూచి సౌఖ్యంబు కోరును గతిని కానలేడు కర్మజీవి. గతులు సతుల వలన కానంగలేరయా విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా ఓ వేమ వినుము. ఈ ధరణిపైన నివసించడి మానవుడు వనితలను చూసి చూసి వారితో రతిక్రీడ ద్వారా కామభోగములకు ఆశపడి వాటికి లోనై తన మనస్సు చెలించిన వాడై గతి తప్పి కర్మకు లోబడిన వాడై తిరుగుచుండును. ఈ కాంతలపై గల ఆశ కోరికలచే ఈ మానవుడు ఇట్టివే శాశ్వతమైన సుఖములని భావించి భగవంతునిపై మనసును ఏ మాత్రముయును నిలుపలేక చివరకు మోక్షమును కూడా పొందలేకపోతున్నాడు కదా అని భావము. వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయేడువాడు తేనులేడు కొంచెం పోనులేడు తానదేడపోనో ధనమేడపోవునో విశ్వదాభిరామ వినురవేమా. వెళ్ళి వచ్చువాడు వెళ్ళిపోయేడువాడు తేనులేడు కొంచెం పోనులేడు తానదేడపోనో ధనమేడపోవునో
విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. ఈ సువిశాలమైన జగత్తునందు మానవుడు జన్మించినప్పుడు తన వెంట ధనమును తీసుకొని రాలేదు కదా, అలాగే తాను మరణించి వెళ్ళిపోయేటప్పుడు ఏ కొద్దిపాటి ధనాన్నైనా తీసుకొని వెళ్ళలేడు కదా. తానెచటికి పోవునో, ఈ ధనమెచటికి పోవునో కదా. పరిశీలించి చూడగా దేని దారి దానిదే. కానీ పుట్టినది మొదలుకొని మరణించు వరకు ఈ మధ్యన జరుగు మానవుని జీవనంలో ఎన్నో మమకారాలు, తాపత్రయాలు, కోరికలు, అనుబంధాలతో సాగు పరుగులాట అంతా కూడా మాయతో కూడినట్టి ఒక జగన్నాటకమే కదా అని భావము. తిరుపతికి పోవా తురకదా సరికాడు, కాశీకేగ పంది గజము కాదు. కుక్క సింహమగునే గోదావరికి పోవా, విశ్వదాభిరామ వినురవేమా. తిరుపతికి పోవా తురకదా సరికాడు, కాశీకేగా పంది గజము కాదు. కుక్క సింహమగునే గోదావరికి బోవా, విశ్వదాభిరామ వినురవేమా. అన్నిటినీ ఇచ్చునట్టి దేవునికి ప్రియమైన వాడా, ఓ వేమ వినుము. కలియుగ వైకుంఠముగా పేరుగాంచినట్టి గొప్ప పుణ్యక్షేత్రమైన తిరుపతిని సందర్శించినంత మాత్రముననే తురక దాసరి ఎప్పటికీ కాలేడు కదా. అట్లే మహాపుణ్యక్షేత్రమైన కాశీకి వెళ్ళిన పంది ఏనుగుగా ఎప్పటికీ కాదు కదా. అదే విధముగా ఒక కుక్క గోదావరి నదిలో మునకలు వేసినంత మాత్రముననే సింహము కాలేదు కదా అని భావము. ఈ దేహమిన్ని బంగులా బ్రోదియు నర్చినను నేలపోవును కాదే. మీదిరిగి మురికి కడుగుచూ భేదంబులు మాని ముక్తి బెరయుము వేమా. ఈ దేహమిన్ని బంగులా బ్రోదియు నర్చినను నేలపోవును కాదే. మీదిరిగి మురికి కడుగుచూ భేదంబులు మాని ముక్తి బెరయుము వేమా. ఓ వేమ వినుము. ఈ ధరణి యందున మానవుడు పాంచభౌతికముతో నిర్మించబడినట్టి ఈ దేహమును నీవు ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నప్పటికీ ఏనాటికైనా మట్టిలో కలిసిపోవలసినదే కదా. దీనిని ఎవరూ తప్పించలేరు కదా. కావున ఈ పాప సముదాయమనే మాలిన్యమును ఏ రోజుకా రోజు కడిగి శుద్ధిని చేస్తూ మనలో అంతర్లీనంగా ఉన్నట్టి జీవుడే భగవంతుడని నమ్మి మోక్షమును సాధించుటకు తప్పక ప్రయత్నించుటయే ఏకైక మార్గమని భావము. మీరు నా నుంచి సాహిత్యమునకు సంబంధించి ఏ అంశాలను కోరుకుంటున్నారో తెలియజేయగలరు. అట్టి వాటిని నేను వీలైనంత త్వరలో చెప్పుటకు ప్రయత్నిస్తాను. ఇట్లు మీ కంబం సిద్ధారెడ్డి.